Good morning friends, for TET aspirants. Psychology very important. అభ్యసన బదలాయింపు అంటే ఏంటిదంటే మనం నేర్చుకున్న దానిని బదలాయింపు చేయడం, అంటే ఒక దానిలో నుంచి ఒక దాని. ఓకే, ఫస్ట్ అభ్యసన బదలాయింపు ఎన్ని రకాలుగా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ అనుకూల బదలాయింపు. దాన్ని ఏమంటారంటే ధనాత్మక బదలాయింపు, అనుకూల బదలాయింపు లేదా ధనాత్మక బదలాయింపు. అండ్ సెకండ్ వన్ వ్యతిరేక బదలాయింపు లేదా ప్రతికూల బదలాయింపు, దీన్నే రుణాత్మక బదలాయింపు అంటారు. శూన్య బదలాయింపు, ఏకపార్శ్వ బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. హౌ మెనీ టైప్స్ ఆర్ దేర్? అనుకూల బదలాయింపు, దీని పేరే ధనాత్మక. వ్యతిరేక బదలాయింపు, రుణాత్మక బదలాయింపు లేదా ప్రతికూల బదలాయింపు. అండ్ శూన్య బదలాయింపు, ఏకపార్శ్వ బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. ఫస్ట్ అనుకూల బదలాయింపు అని దేన్ని అంటారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒకళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ తొక్కడానికి వస్తుంది, వాళ్ళకు సైకిల్ తొక్కడం వచ్చు. ఎవరికైనా ఒకరికి సైకిల్ తొక్కడం వచ్చు అనుకుందాం. సైకిల్ తొక్కడం నేర్చుకున్న వ్యక్తి ఆటోమేటిక్గా స్కూటీ ఆర్ బైక్, మోటార్ సైకిల్ని కూడా తొక్కుతారు. బైక్ని ఈజీగా నేర్చుకుంటారు, ఈజీగా డ్రైవ్ చేయగలుగుతారు, ఈజీగా సులభంగా నడపగలరు. సైకిల్ నేర్చుకున్నావు అంటే ఇక్కడ ఏదైతే నేర్చుకుందో అభ్యసనం ఏదుందో ఈ నేర్చుకున్నది ఇక్కడ యూజ్ అవుతుంది. అంటే ఒక దాంట్లో నేర్చుకున్నది వేరొక దానిలో యూజ్ అయితే దాన్ని ఏమంటారు అని అంటే అనుకూల బదలాయింపు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఒకరికి టైప్ కొట్టడం వస్తుంది, అంటే టైప్ చేయడం వస్తుంది. ఫాస్ట్గా ఒక వ్యక్తికి ఒకరికి టైప్ చేయడం వస్తుంది. ఆటోమేటిక్గా కంప్యూటర్కి టైప్ చేసేటప్పుడు కూడా ఇక్కడ టైప్ నేర్చుకున్నాడు కాబట్టి ఆ టైప్ అనేది ఇక్కడ యూజ్ అవుతుంది. కంప్యూటర్కి ఫాస్ట్గా కొడతారు. ఇప్పుడు నేనే టైప్ నేర్చుకోలేదు, నాకు రాదు కంప్యూటర్ టైప్ చేయడం ఫాస్ట్గా అంటే ఇక్కడ నాకు బదలాయింపు జరగట్లేదు. ఎందుకు? నాకు టైపే కొట్టడం రాదు, సో కంప్యూటర్ దగ్గర నాకు యూజ్ కావట్లేదు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కొందరు చూడండి, యూ కెన్ అబ్జర్వ్. ఫర్ ఎగ్జాంపుల్ సాంస్క్రిట్ ఉంటుంది, సంస్కృత అక్షరాలు సంస్కృతం రాసేటప్పుడు మనం సంస్కృతం నేర్చుకున్నాడు, లేకపోతే సంస్కృతం నేర్చుకున్న అతనికి హిందీ ఈజీగా మాట్లాడడం వస్తుంది. హిందీ ఈజీగా సులభంగా నేర్చుకోవడం అంటే ఇక్కడ నేర్చుకున్నది ఇక్కడ యూజ్ అవుతుంది, బదలాయింపు జరుగుతుంది. ఒక దాంట్లో నేర్చుకున్నది ఇంకొక దగ్గర యూజ్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే బదలాయింపు అంటారు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ అని ఉంది. హెయిర్ యొక్క సింగులర్ హెయిరే, ప్లూరల్ కూడా హెయిరే. క్లియర్? హెయిర్కి సింగులర్ హెయిరే, ప్లూరల్ కూడా హెయిరే. ఫర్ ఎగ్జాంపుల్ మనము బస్ అంటే బస్సెస్ అని నేర్చుకున్నాం, సింగులర్ ప్లూరల్. అలాగే ట్రైన్ అంటే ట్రైన్స్. అంటే ఇక్కడ నేర్చుకున్నది ఇక్కడ కొంచెం యూజ్ అవుతుంది. హెయిర్ అంటే హెయిరే, ఇలా సింగిల్కి సింగిలే రావడం. సో ఒక దగ్గర నేర్చుకునేది ఇంకొక దగ్గర యూజ్ కావాలి. దీన్ని ఏమంటారు అంటే బదలాయింపు. ఎటువంటి బదలాయింపు? ధనాత్మక బదలాయింపు లేదా అనుకూల బదలాయింపు అంటారు. అండ్ సెకండ్ వన్ వ్యతిరేక బదలాయింపు. అంటే ఒక దగ్గర నేర్చుకున్నది ఇంకొక దగ్గర యూజ్ కాదు, ఇది ఇంపార్టెంట్. ఒక దగ్గర నేర్చుకున్నది దీనివల్ల ఇంకొకటి ఏం యూజ్ కాదు. ప్రతికూల బదలాయింపు లేదా రుణాత్మక బదలాయింపు. ఎవరికైనా ఇంగ్లీష్ని చాలా చక్కగా మాట్లాడడం వస్తుంది అనుకుందాం, ఇంగ్లీషు చాలా చక్కగా మాట్లాడతారు అని అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కొంచెం మంచిగా అర్థం కావడానికి ఐ విల్ టెల్ యూ వన్ మోర్ థింగ్. ఒక దగ్గర నేర్చుకునేది ఇంకొక దగ్గర ఇబ్బంది కలిస్తుంది. ఇప్పుడు మనం చాలామంది చెప్తుంటారు పియూటీ పుట్, మరి బియూటీ బట్ అంటారు కదా. మరి దీన్ని కూడా ఏం చేస్తారంటే ఓకే ఇట్లా నేర్చుకుంటప్పుడు పియూ పుట్ అని నేర్చుకుంటారు. ఇప్పుడు ఏమవుతుంది? ఇది బియూ బూట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఇక్కడ నేర్చుకునేది ఇక్కడ అప్లై చేసేది కరెక్టేనా? తప్పు కదా. ఇది యాక్చువల్లీ బట్, దిస్ ఈజ్ బుట్. పియూ బియూ బట్. ఇక్కడ యూ ఫోనిక్ సౌండ్స్ ఏముంటాయి బట, యూ ఉంటుంది, ఆ ఉంటుంది. సందర్భాన్ని బట్టి మనం యూజ్ చేసుకోవాలి. సో పియూ ఇక్కడ యూ యొక్క ఫోనిక్ సౌండ్ యూఏ వలుకుతుంది, ఇక్కడ యూ యొక్క ఫోనిక్ సౌండ్ ఆగా వలుకుతుంది. బ ప్లస్ ఆ భా, ఇక్కడ బట్. మరి ఇక్కడ పియూటీ పట్ అని నేర్చుకున్నావు కాబట్టి ఇక్కడ కూడా ఏం చదువుతున్నావు? బియూటీ బుట్ అని చదువుతున్నావు. కాబట్టి ఇది ఏంటిదంటే రాంగ్. ఓకే, దిస్ ఈజ్ ద రాంగ్. ఫర్ ఎగ్జాంపుల్ బుక్ యొక్క సింగులర్ ఏం నేర్చుకున్నావు? బుక్ సింగులర్ బుక్, ప్లూరల్ బుక్స్ అని నేర్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఏంటిదంటే ఫూట్ యొక్క యాక్చువల్లీ ఈ సింగులర్ ఫూట్ ఉంటుంది. యాక్చువల్లీ ఈ ఫూట్ యొక్క ప్లూరల్ ఫీట్. కానీ ఏం చదువుతున్నామంటే ఫూట్స్ అని చదువుతున్నాం. ఇది రాంగ్. అంటే ఇక్కడ నేర్చుకున్నది ఇక్కడ ఇబ్బందిని కలిగిస్తుంది, ఇక్కడ నేర్చుకున్నది ఇక్కడ ఇబ్బంది కలిగిస్తుంది.
అంటే అన్నింటికి అదే అప్లై చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ ఉంటుంది. యాక్చువల్లీ చైల్డ్ ఈజ్ సింగులర్. చిల్డ్రన్ ఈజ్ యాక్చువల్లీ కరెక్ట్ ఆన్సర్. చిల్డ్రన్ ఈజ్ ప్లూరల్. చైల్డ్ ఈజ్ సింగులర్, చిల్డ్రన్ ఈజ్ ప్లూరల్. మనం ఏం నేర్చుకున్నాం? బుక్ వస్తే బుక్స్ అని నేర్చుకున్నాం. మరి చైల్డ్ అంటే ఏం రాస్తాం? చైల్డ్స్ అని రాస్తాం. బట్ దిస్ ఈజ్ రాంగ్. అంటే ఒక దగ్గర నేర్చుకునేది ఇంకొక దగ్గర ఇబ్బందిని కలిగిస్తుంది. ఇది ప్రతిదానికి వర్కౌట్ కావట్లేదు. దీన్ని ఏమంటారు అని అంటే వ్యతిరేక బదలాయింపు లేదా ప్రతికూల బదలాయింపు అంటారు. ఓకే, క్లియర్. ఇది క్లియర్. ఇవి మంచిగా అర్థమైతే మీకు క్లియర్గా అర్థమైంది. మరి శూన్య బదలాయింపు అని దేన్నంటారు? ఓకే, శూన్య బదలాయింపు అంటే ఒక దగ్గర నేర్చుకునేది ఇంకొక దగ్గర అసలు యూజ్ కాదు. అంటే దీని ఎఫెక్ట్ ఇక్కడ ఉండదు. మరి సచిన్ టెండూల్కర్ క్రికెట్ బాగా ఆడతాడు. మరి క్రికెట్ బాగా చదువుతాడని మంచిగా చదువుతాడా? అసలు క్రికెట్కి చదువుకి ఏమైనా సంబంధం ఉందా? ఇక్కడ క్రికెట్ మంచిగా ఆడతాడు, ఇక్కడ అభ్యసనం జరిగింది, ఇక్కడ చాలా బాగా ఆడతాడు, తనకు అన్నీ తెలుసు ఇక్కడ. మరి చదువుకు యూజ్ అవుతుందా ఈ క్రికెట్ ఇక్కడ? కాదు కదా. అది వేరు ఇది వేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇంగ్లీష్ చాలా చక్కగా మాట్లాడతారు. మరి ఇంగ్లీష్ చాలా చక్కగా మాట్లాడుతుందని చెప్పి బైక్ నడపడం ఈజీ అవుతుందా? కాదు కదా. లేకపోతే ఇంగ్లీష్ చక్కగా మాట్లాడుతున్నా కానీ ఈత కొట్టడం ఈజీ అవుతుందా? కాదు కదా. ఇంగ్లీష్ చక్కగా మాట్లాడుతుందని చెప్పి మ్యూజిక్ నేర్చుకోవడం ఈజీ అవుతుంది? దీనికి సంబంధం లేదు కదా. అంటే ఎటువంటి బదలాయింపు జరగట్లేదు. దాన్ని ఏమంటారు అంటే శూన్య బదలాయింపు అంటారు. మరి ఏకో పార్శ్వ బదలాయింపు అంటే ఏంటిది మేడం? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తాయి. ఇప్పుడు హిస్టరీ నేర్చుకుంటారు ఎవరు? హిస్టరీ నేర్చుకుంటే కెమిస్ట్రీ ఈజీ అవుతుందా? కాదు కదా. హిస్టరీ సబ్జెక్ట్ అలాగూ, కెమిస్ట్రీ సబ్జెక్ట్ అలాగూ. హిస్టరీ నేర్చుకున్న అబ్బాయికి మ్యాథ్స్ ఈజీ అవుతుందా? ఆర్ మ్యాథ్స్ నేర్చుకున్న అబ్బాయికి హిస్టరీ ఈజీ అవుతుందా? కాదు కదా. ఇదే అలాగూ. దీనివల్ల ఏం లేదు రిలేషన్. ఎటువంటి బదలాయింపు జరగట్లేదు. కాబట్టి శూన్య బదలాయింపు. ఎక్కువ పార్శ్వ బదలాయింపు అంటే ఏంటిదంటే కొందరు రైట్ హ్యాండ్తో రాస్తారు, రైట్ లెగ్తో కూడా రాయొచ్చు. రైట్ హ్యాండ్తో రాసిన అతను రైట్ లెగ్తో కూడా రాస్తాడు. దీన్ని ఎక్కువ పార్శ్వ బదలాయింపు అంటే రైట్ సైడ్ పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ రైట్ సైడ్ యూజ్ చేస్తుండు. ఒక ఆయన బౌలింగ్ చేస్తుంటాడు, లెఫ్ట్ హ్యాండ్ బౌలర్. సో లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ చేసిన వ్యక్తి లెఫ్ట్ హ్యాండ్ తోటినే ఇప్పుడు ఫుట్బాల్ ఆడితే దాన్ని బాగా తంతాడు. అంటే లెఫ్ట్ సైడే, అంటే ఒక సైడ్ పనిచేసింది, ఇంకొక సైడ్ బాగా వర్కౌట్ అవుతుంది. ఏకో పార్శ్వ అంటే ఒక సైడు మాత్రమే. ద్విపార్శ్వ అంటే రెండు సైడ్లు. ఏంటిది? రైట్ హ్యాండ్తో రాయగలుగుతాడు, లెఫ్ట్ హ్యాండ్తో రాయగలుగుతాడు. ఓకే, లెఫ్ట్ హ్యాండ్తో పనులు చేయగలుగుతాడు, రైట్ హ్యాండ్తో పనులు చేస్తాడు. ఇక్కడ ఏంటి? రైట్ హ్యాండ్తో రాస్తే రైట్ హ్యాండ్ లెగ్తో తన్నిండు. ఇక్కడ ఏంటి? రైట్ లెఫ్ట్ రెండు పనిచేస్తున్నాయి. రెండు చేతులు, రెండు కాళ్ళు. సో అర్జునుడు ఉంటాడు, మీకు ఐడియా ఉంటుంది అనుకుంటే. అర్జునుడు రెండు చేతులతో బాణాలు చక్కగా విసురుతాడు. సో ఎవరైనా కుడి కాళ్ళతో అంటే రైట్ లెగ్తో బాల్ని ఫుట్బాల్ ప్లే చేసేటప్పుడు రైట్ లెగ్తో ఎంత ఫోర్స్ తోటి బాల్ని తంతాడో సేమ్ లెఫ్ట్ లెగ్తో కూడా అంతే ఫోర్స్తో బాల్ని తంతాడు. దీన్ని ఏమంటారు అంటే అభ్యసన బదలాయింపు అంటారు. అభ్యసన బదలాయింపులో ఇంకా సిద్ధాంతాలు కూడా ఉంటాయి. ఫస్ట్ అయితే ఇవి నేర్చుకోండి మీరు. ఈజీ కదా. వన్స్ ఒకసారి చూడండి. అభ్యసన బదలాయింపు అంటే ఏంటిది? ఫస్ట్ అభ్యసన బదలాయింపు అంటే ఒక దగ్గర నేర్చుకునేది ఇంకొక దగ్గర యూజ్ కావాలి. అభ్యసన బదలాయింపుల్లో ఎన్ని రకాలు? అనుకూల బదలాయింపు, ధనాత్మక బదలాయింపు. అనుకూల అంటే ఒక దగ్గర నేర్చుకునేది ఇంకొక దగ్గర యూజ్ కావాలి. మరి సైకిల్ తొక్కే అతనికి స్కూటీ నేర్చుకోవడం ఈజీ అవుతుంది. కొందరు సైకిల్ నేర్చుకోలేని వాళ్ళు స్కూటీ నేర్చుకోవాలని ఇబ్బంది పడతారు. కానీ సైకిల్ వస్తే ఏవైనా నడపగలుగుతారని ఒక ఫీలింగ్ తోటి వస్తారు. అండ్ ఫీలింగ్ అని కాదు, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. బదలాయింపు జరుగుతుంది. అభ్యసన బదలాయింపు. టైప్ నేర్చుకున్న తను కంప్యూటర్ ఫాస్ట్గా టైప్ చేయగలుగుతాడు. అండ్ సంస్కృతం నేర్చుకున్న తను హిందీ తొందరగా కొంచెం రిలేటెడ్గా, మరి హిందీ ఉర్దూ కూడా అట్లా కొంచెం. ఓకేనా. అండ్ వ్యతిరేక బదలాయింపు లేదా ప్రతికూల బదలాయింపు, రుణాత్మక బదలాయింపు. పుట్టు బట్, పియూటి పుట్టు, యూ ఫోనిక్ సౌండ్ యూ అనుకుంటున్నాం, ఫోనిక్ సౌండ్ ఆర్ అనుకుంటున్నాం. కానీ మనం ఏం బై హార్ట్ చేసినట్టే పియూ పూ వస్తుంది, బియు బూ అని చదువుకొని. మరి పియూటు పుట్టు నేర్చుకున్నప్పుడు మరి బియూటు బట్టు చూసినప్పుడు బుట్టనే చదవాలి కదా. కానీ అది రాంగ్ కదా. ఇక్కడ ఫోనిక్ సౌండ్ యూ ఏమనిపిస్తుంది? ఆ సౌండ్ అనిపిస్తుంది. బియూటు బట్, బూ ప్లస్ ఆ బట్. బుక్, ఇక్కడ మనం ఏం నేర్చుకున్నామంటే సింగులర్ ప్లూరల్. సింగులర్ ఏంటి? బుక్. ప్లూరల్ ఏంటిది? బుక్స్. ఫూట్ యొక్క సింగులర్ ఏంటిది? యాక్చువల్లీ ఫూట్.
ప్లూరల్ ఏంటిదంటే ఫుడ్స్ అని చెప్తాం, కానీ రాంగ్ కదా, ఫీట్ కదా. మరి ఇక్కడ చదువుకున్నది ఇక్కడ అప్లై కావట్లేదు, తప్పు చేస్తున్నాం ఇంకా ఇక్కడ. చైల్డ్, చిల్డ్రన్, చైల్డ్స్. ఇప్పుడు ఇట్లా కింది వాటిలో చైల్డ్ యొక్క ప్లూరల్ రాయండి అని ఇచ్చారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అందులో ఆప్షన్లో మీకు చిల్డ్రన్ ఉంది, చైల్డ్స్ ఉంది, మీరు చైల్డ్సే పెడతారు. ఎందుకు అంటే బుక్ ఉంటే బుక్స్ కదా, మరి చైల్డ్కి చైల్డ్సే కదా, కాదు యాక్చువల్లీ చిల్డ్రన్. ఓకేనా. శూన్య బదలాయింపు. శూన్య బదలాయింపు అని దేన్ని అంటారు? శూన్య బదలాయింపు అని దేన్ని అంటారు? హిస్టరీ చదువుకున్న అతనికి కెమిస్ట్రీ ఎక్కడ యూజ్ కాదు. అలాగే క్రికెట్ మంచిగా ఆడుతుందని చెప్పి చదువులో రాణించలేరు కదా, దీనికి ఏం సంబంధం ఉందండి. అండ్ నెక్స్ట్ వన్ ఇంగ్లీష్ బాగా మాట్లాడతారని బైక్ ఈజీగా నేర్చుకోవడం, ఈత కొట్టడం ఏమైనా రిలేషన్ ఉందా? ఏం లేదు కదా బిడ్డ. సో ఎక్కువ పాజిటివ్ బదలాయింపు. ఎక్కువ అంటే ఒక సైడ్ రైట్ హ్యాండ్తో మాత్రమే రాయగలుగుతాడు, రైట్ హ్యాండ్తోటే పనులు చేయగలుగుతాడు. ఏది చేసినా రైట్ హ్యాండ్తో రాయగలిగిన వ్యక్తి రైట్ హ్యాండ్తో ఫుట్బాల్ కూడా మంచిగా ఆడతాడు, ఓన్లీ రైట్ లెగ్నే యూజ్ చేస్తాడు. లెఫ్ట్ హ్యాండ్తో రాయగలిగిన వ్యక్తి లెఫ్ట్ లెగ్ తోటే, అంటే ఒక సైడ్ పార్ట్ మాత్రమే బాగా పనిచేస్తాయి. ద్విపార్శ్వ బదలాయింపు. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అంటే రెండింటి దగ్గర రైట్ లెగ్తో రాయగలుగుతాడు, రైట్ హ్యాండ్తో రాయగలుగుతాడు, అండ్ దోనో రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రెండిట్లతో రాయగలుగుతాడు, అంటే రెండు యూజేజ్ ఇక్కడ. ఓకేనా. దీన్ని ఏమంటారు అంటే బదలాయింపు అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను మ్యాక్సిమం నాకు కొంచెం టైం దొరికిన ఏదైనా ఒకటి ఇంపార్టెంట్ది కంపల్సరీ అప్లోడ్ చేస్తున్నా, యూస్ఫుల్ వీడియోస్ ఉంటాయి. ప్లీజ్ ఫాలో మై ఛానల్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ వాచ్ టైంని కొంచెం పెంచండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియోస్, యూస్ఫుల్ ఉన్నాయి కదా. అండ్ ఇంపార్టెంట్ హౌ ఐఎమ్ టీచింగ్. సో మై టీచింగ్ ఎలా ఉంది, అర్థమవుతుందా, ఏమైనా ఫాస్ట్గా చెప్తున్నా, నేను ఇంకేమైనా చేంజ్ చేసుకోవాలా, ప్లీజ్ సజెస్ట్ మీ. ఇఫ్ యూ లైక్ మై హౌ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్, ఇఫ్ యూ లైక్ ప్లీజ్ కామెంట్ ఇన్ మై బాక్స్ అండ్ ప్లీజ్ లైక్. అండ్ ఇఫ్ యూ డోంట్ లైక్, ఫర్ ఎగ్జాంపుల్ మంచిగా చెప్పట్లేదంటే మేడం, వాట్ ఎవర్ యూ ఫెల్ట్, ప్లీజ్ యువర్ ఒపీనియన్స్ షేర్ ఇన్ comment box. Thank you so much. All the best.